మాల మాదిగలకు రాష్ట్ర స్థాయిలో దేశ స్థాయిలో ఆల్రెడీ కొంతమంది లీడర్స్ ఉన్నారు. అంటే వాళ్ళ కమ్యూనిటీ వాళ్ళు కాపాడుకోవడం కొరకు, వాళ్ళని సపరేట్ చేయడం కొరకు. అదే అదే లేదా మరి ఇప్పుడు వాళ్ళు ఇలా కలవడానికి సహకరిస్తారంటారా? వాళ్ళు సహకరించకపోతే ఆ నాయకులకే ఈ కమ్యూనిటీలు గుడ్ బై కొట్టేటట్టుగా మేము వాళ్ళని ఎంకరేజ్ చేస్తాము, ఎడ్యుకేట్ చేస్తాం, వాళ్ళకు విద్యాబోధన చేస్తాం. ఇప్పుడు మనకు కావలసింది మాలలకు ఒక నాయకుడు, మాలల హక్కులు, మాదిగలకు వేరే నాయకుడు, మాదిగల హక్కులు, ఇలా పోరాడి సమాజాన్ని చీలుస్తూ ఉంటే ఇప్పుడు మాల మాదిగ ఓట్లు 30% ఉన్నాయి. ఈ 30% ఓట్లను 15 రెండు వేరు కుంపట్లుగా చేయడమే కదా. ఇప్పుడు ఈ 30 ఓట్లు సంఘటితం కాకుండా ఒక 15 ఓట్లు ఇటు అనేది ఉన్నప్పుడు మరి అధికార సాధన సాధ్యం కాదు. కనుక ఈ మాదిగ మాల కమ్యూనిటీస్లో కూడా కొంతమంది వేరే పెద్ద పార్టీస్లో చేరిపోయారు. కొందరు కాంగ్రెస్ అని, తెలుగుదేశం అని, వైఎస్ఆర్ ఇలాగా చేరిపోయారు. కనుక వీళ్ళిద్దరిని సమైక్యపరిచినప్పుడే ఇది ఒక రాజకీయ శక్తి. ఓకే, లేకపోతే మాలలకు వేరే నాయకుడు, మాదిగలకు వేరే నాయకుడు, ఈ హక్కుల పోరాటం అని చీల్చి వీళ్ళు పోరాటాలు చేస్తే ఈ దళిత శక్తి అనేది బలహీన పడిపోతుంది. కనుక మేము పోరాడేది ఏమిటంటే వీళ్ళని కలిపే నాయకుడు కావాలి, విడదీసే నాయకుడు కాదు. విడదీయటం అనేది మనువాదానికి పరోక్షంగా బలం చేకూరుస్తుంది. కాబట్టి వీళ్ళు ఎప్పుడైతే ఇప్పుడు మాల హక్కులు, మాదిగ హక్కులు ఏంటంటే మానవ హక్కుల కొరకు మనం పోరాడాలి. కానీ మాలలకు వేరే హక్కులు, మాదిగలకు వేరే హక్కులు, ఎస్టీలకు వేరే హక్కులు, మైనారిటీలకు వేరే హక్కులు ఉంటాయా? రాజ్యాంగబద్ధమైన మానవ హక్కులు, హ్యూమన్ ఫండమెంటల్ రైట్స్ కొరకు పోరాడితే అందరి హక్కులు కూడా అమలు చేయబడతాయి. వీ వాంట్ టు ఇంప్లిమెంట్ ది ఫండమెంటల్ హ్యూమన్ రైట్స్, నాట్ కమ్యూనల్ రైట్స్. హక్కులు కమ్యూనల్ హక్కులు కాదు అండి, మానవ హక్కులు కావాలి. ఆ మానవ హక్కులు అందరి ప్రయోజనాలు కూడా నెరవేరుతాయి. ఓకే.